మీ నుంచి దూరంగా ఉన్న ఒక వ్యక్తి బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా వాళ్ళ మనసులో మాత్రం అంత ప్రశాంతత లేదు. మీతో మాట్లాడకపోయి ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోవటం లేదు, మీ గురించి ఆలోచించటం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ కార్డులు చూపిస్తున్న శక్తి మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మిమ్మల్ని పూర్తిగా వదిలేయాలని వాళ్ళు అనుకున్నా కానీ వాళ్ళ మనసు మాత్రం ఇంకా మిమ్మల్ని వదలట్లేదు. అయితే అసలు సమస్య ప్రేమ లేకపోవడం కాదు, వాళ్ళలో ఉన్న గర్వం, భయం, సందేహం పరిస్థితులు ఇంకా మీ దగ్గరకు వస్తే ఏం జరుగుతోందో అన్న ఆలోచన వాళ్ళను వెనక్కి లాగుతుంది. ఇప్పుడు ఒక్కో కార్డు ఏం చెప్పబోతోందో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. డార్క్ ఎనర్జీ టారో రీడింగ్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మొదటగా వచ్చినటువంటి టారో కార్డ్ ఏస్ ఆఫ్ వాండ్స్. మొదటి కార్డే చాలా బలమైన సంకేతాన్ని ఇస్తోంది. ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం పూర్తిగా ముగిసిపోయిందని వాళ్ళు అనుకున్నా లోపల మాత్రం ఇంకా ఒక ఆకర్షణ ఉంది. మీ గురించి ఒక్కసారిగా గుర్తొచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. మీతో మాట్లాడాలని అనిపించే క్షణాలు కూడా ఉన్నాయి. ఒకసారి మీ దగ్గరకు వెళ్ళి అన్నీ మళ్ళీ మొదలు పెట్టాలా అనే ఆలోచన కూడా వాళ్ళలో వస్తోంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తోంది. ఇది కేవలం జ్ఞాపకం కాదు, ఇది మళ్ళీ ఏదో చేయాలనే లోపలి తపన. మీతో మాట్లాడాలని అనిపించటం, మీ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకోవడం, మీరు ఇంకా వాళ్ళను గుర్తుపెట్టుకున్నారా లేదా అని తెలుసుకోవాలనుకోవడం, ఇలాంటి ఆలోచనలు వాళ్ళలో బలంగా మారుతున్నాయి. అందుకే మీరు ఎంత దూరంగా ఉన్నా కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న శక్తి మాత్రం పూర్తిగా చల్లబడలేదు అని ఈ కార్డు చెప్తోంది. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ నుంచి అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతోంది. పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక సందేశం రావాలనే ఆలోచనను చూపిస్తోంది. కానీ వెంటనే సందేశం వస్తుంది అని నేను చెప్పటం లేదు. కానీ ఎందుకంటే ఈ కార్డులో ఉన్న శక్తి మాత్రం ఆలోచన ఉంది, ధైర్యం ఇంకా పూర్తిగా రాలేదు అన్నట్టుగా చూపిస్తోంది. వాళ్ళు మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు, ఒక చిన్న మాటతో మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అలాంటి సాధారణమైన మాటలతో మీ దగ్గరకు రావాలి అనిపిస్తోంది. కానీ ఆ చిన్న మాట వెనుక అసలు ఉద్దేశం మాత్రం అంత చిన్నది కాదు. వాళ్ళు ముందుగా మీ స్పందనను చూడాలనుకుంటున్నారు. మీరు ఇంకా కోపంగా ఉన్నారా, మీరు వాళ్ళను పూర్తిగా మర్చిపోయారా, లేకపోతే వాళ్ళ కోసం మీ మనసులో ఇంకా కొంత స్థానం ఉందా, అదే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టారో కార్డ్ 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ గురించి వాళ్ళ అభిప్రాయం చాలా బలంగా కనిపిస్తోంది. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే చెబుతున్నది ఏమిటంటే మీరు వాళ్ళు లేకపోయినా నిలబడగల వ్యక్తిగా వాళ్లకు కనిపిస్తున్నారు. మీ జీవితాన్ని మీరే చూసుకుంటున్నట్టుగా వాళ్లకు అనిపిస్తోంది. అదే సమయంలో ఈ విషయం వాళ్ళలో ఒక రకమైన అసూయను కూడా కలిగిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు మీకు వాళ్ళు అవసరమని అనుకున్న వ్యక్తి ఇప్పుడు వాళ్ళు లేకపోయినా సంతోషంగా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తే అది వాళ్ళ అహంకారాన్ని గట్టిగా తాకుతోంది. నేను లేకపోయినా ఆమె లేదా అతను బాగానే ఉన్నారా, నన్ను నిజంగా మర్చిపోయారా అనే ప్రశ్న వాళ్ళలో కనిపిస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే మీ విలువ వాళ్ళకు ఆలస్యంగా అర్థమవుతోంది. మీరు దగ్గరగా ఉన్నప్పుడు సాధారణంగా కనిపించిన కొన్ని విషయాలు మీరు దూరమైన తర్వాత మాత్రం వాళ్లకు చాలా విలువైనవిగా అనిపిస్తున్నాయి. మీ విలువను మీ దగ్గర ఉన్నప్పుడు గుర్తించలేదు, దూరమైన తర్వాత గుర్తిస్తున్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టారో కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్. ఇది మాత్రం చాలా భావోద్వేగమైన కార్డు. ఎందుకంటే పేజ్ ఆఫ్ కప్స్ అంటే మనసులో దాచుకున్న మృదువైన భావాలు. వాళ్ళు మీ గురించి ఆలోచించినప్పుడు కేవలం కోపం లేదా బాధ మాత్రమే రావడం లేదు, అక్కడ ఒక మృదువైన మూల కూడా ఉంది. మీతో గడిపిన చిన్న చిన్న క్షణాలు గుర్తొస్తున్నాయి. మీ మాటలు, మీ నవ్వు, మీతో మాట్లాడిన విధానం, మీరు చూపించిన ప్రేమ, ఇవన్నీ వాళ్ళ మనసులో ఎక్కడో దాచబడి ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే నేను అప్పుడు ఇంకాస్త బాగా మాట్లాడి ఉంటే అనే పశ్చాత్తాపం కూడా కనిపిస్తోంది. మీ దగ్గరకు వచ్చి మనసులో ఉన్నది చెప్పాలనే కోరిక ఉంది. కానీ అదే సమయంలో తిరస్కరణ భయం కూడా ఉంది. మీరు స్పందించకపోతే, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగితే అనే భయం వాళ్ళను ఆపుతోంది. అందుకే భావాలు ఉన్నాయి కానీ వాటిని బయట పెట్టడానికి ఇంకా సంకోచం ఉంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. లవ్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు పూర్తి జాతక చక్రం పరిశీలించబడుతుంది. మరియు బ్లాక్ ఎనర్జీ లేదా బ్లాక్ మ్యాజిక్ వంటి అతి శక్తివంతమైనటువంటి ప్రయోగాలకి కూడా సకాలంలో పరిష్కారములు చూపబడతాయి. ఇంకో విషయం ఏమిటంటే పెట్టుడు మందు లేదా మరుగుమందు బారిన పడినటువంటి వారిని కూడా మందు పూర్తిగా రిమూవ్ చేయబడుతోంది.
ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ వాళ్ళ మరో ముఖం బయటపడుతోంది. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే బలమైన వ్యక్తిత్వం, పట్టుదల, తన మాటే నడవాలనే స్వభావం. ఈ వ్యక్తి తన భావాలను బయట పెట్టడానికి ఇష్టపడకపోవచ్చు. ఎంత బాధ ఉన్నా బయటకు చూపించరు. మిమ్మల్ని ఎంత మిస్ అయినా నేను ఎందుకు ముందు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రేమ కంటే అహంకారం ముందుకు రావడం కనిపిస్తుంది. కానీ అదే సమయంలో మిమ్మల్ని పూర్తిగా కోల్పోవడం మాత్రం వాళ్ళకు ఇష్టం లేదు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. మీ దగ్గరకు రావాలని ఉంది, కానీ ముందుగా అడుగు వేయడానికి వాళ్ళ అహంకారం అడ్డుగా ఉంది. మీరు వాళ్ళ జీవితంలో ఒకప్పుడు ఎంత ప్రభావం చూపించారో ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతోంది. అందుకే ఈ కార్డు ఒక హెచ్చరిక కూడా ఇస్తోంది. వాళ్ళు తిరిగి వచ్చినా మొదట్లో తమ భావాలను పూర్తిగా ఒప్పుకోకపోవచ్చు. ముందుగా పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తారు. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఇది భావోద్వేగాల నుంచి పూర్తిగా వ్యతిరేక దిశలోకి వెళ్తున్నాము. కింగ్ ఆఫ్ వాండ్స్ చెబుతున్నది వాళ్ళు తమ మనసును బుద్ధితో అదుపు చేస్తున్నారు. హృదయం ఒకటి చెప్తోంది, బుద్ధి ఇంకొకటి చెప్తోంది. హృదయం వెళ్ళి మాట్లాడి అన్నీ సరి చేసుకో అని చెప్తోంది. బుద్ధి మాత్రం అలా చేయకు, మళ్ళీ అదే బాధ వస్తుంది. అందుకే వాళ్ళు బయటకు చల్లగా కనిపిస్తున్నారు. మీకు వాళ్లకు ఏమీ అనిపించటం లేదని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. భావాలు లేవు కాబట్టి మౌనం కాదు, భావాలను బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నందుకే మౌనం. ఇంకా ఒక విషయం కూడా ఉంది. వాళ్ళు గతంలో జరిగిన విషయాలను పదే పదే విశ్లేషిస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి వల్ల దూరం పెరిగింది, మీరు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు, ఇలా ప్రతి విషయాన్ని తలలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 3 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు భవిష్యత్తు వైపు చూస్తున్న వ్యక్తిని చూపిస్తోంది. అంటే గతాన్ని పూర్తిగా మూసివేయకుండా ఇంకా ముందు ఏం జరుగుతోంది అని చూస్తున్న పరిస్థితి. వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఉన్న విషయాన్ని పూర్తిగా ముగిసిపోయిన కథగా చూడటం లేదు. ఏదో ఒక దశలో మళ్ళీ కలిసే అవకాశం ఉందా, మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుందా, సమయం మారితే పరిస్థితి మారుతుందా అనే ఆలోచన కనిపిస్తోంది. అయితే పరిణామం కంటే సమయం తీసుకొని పరిస్థితిని గమనించటం ఎక్కువగా కనిపిస్తోంది. వాళ్ళు మీ గురించి దూరం నుంచి తెలుసుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. మీ జీవితంలో ఏం జరుగుతోంది, మీరు ఇంకెవరితోనైనా దగ్గరయ్యారా, మీరు ఇంకా ఒంటరిగానే ఉన్నారా అనే ప్రశ్నలు వాళ్ళలో కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు మీ జీవితాన్ని పూర్తిగా వదిలేసి ముందుకు వెళ్ళిపోయినట్టు మాత్రం ఈ కార్డు చూపించడం లేదు. ఓకే, ఇప్పుడు 10 ఆఫ్ కప్స్ వచ్చిందమ్మా. ఇది ఈ మొత్తం రీడింగ్ లో చాలా ముఖ్యమైన కార్డు. 10 ఆఫ్ కప్స్ అంటే మనసులో కోరుకునే పూర్తి ఆనందం, భావోద్వేగ భద్రత, కలిసి ఉండాలనే కోరిక. వాళ్ళ మనసులో మీతో ఉన్న సంబంధం కేవలం ఒక తాత్కాలిక అనుబంధం కాదు. ఏదో ఒక సమయంలో ఈ వ్యక్తితో ఉంటే నా జీవితం పూర్తిగా ఉండొచ్చు అనే భావన వాళ్ళలో కలిగి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని వాళ్ళు సాధారణంగా చూడలేకపోతున్నారు. అందుకే దూరమైన తర్వాత ఖాళీగా అనిపిస్తోంది. బయట ప్రపంచం వాళ్ళకు ఎంత బిజీగా ఉన్నా లోపల మాత్రం మీ స్థానాన్ని ఇంకెవరూ సులభంగా భర్తీ చేయలేకపోతున్నారు. ఈ కార్డు ఒక విషయం బలంగా చెప్తోంది. వాళ్లకు కావాల్సింది కేవలం మీతో మాట్లాడటం కాదు, మీతో మళ్ళీ ఒక భావోద్వేగ అనుబంధాన్ని పొందాలనే కోరిక. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ ద హెర్మిట్. ఇప్పుడు ఎందుకు ఇంత మౌనం ఉందో ఈ కార్డు చెప్తోంది. ద హెర్మిట్ అంటే ఒంటరిగా ఉండి తనలోకి తాను చూసుకోవడం. వాళ్ళు ప్రస్తుతం తమ మనసులోనే చాలా ప్రశ్నలు వేసుకుంటున్నారు. నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను, నేను చేసిన తప్పు ఏంటి, మళ్ళీ వెళ్ళి మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి నన్ను ఇంకా అంగీకరిస్తారా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు. అందుకే కొంతకాలం మౌనంగా ఉండటం వాళ్ళకు అవసరమై ఉండొచ్చు. కానీ ఈ మౌనాన్ని వాళ్ళు మర్చిపోయారు అని మాత్రం అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో మనిషి ఎక్కువగా ఆలోచించినప్పుడు మాత్రమే ఎక్కువగా మౌనంగా ఉంటారు. ఇక్కడ కూడా అదే శక్తి కనిపిస్తోంది. వాళ్ళు మీ నుంచి దూరంగా ఉన్నారు, కానీ తమ ఆలోచనల నుంచి మాత్రం దూరం కాలేకపోతున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 3 ఆఫ్ పెంటికల్స్. చివరి కార్డు ఈ రీడింగ్ కి చాలా ముఖ్యమైన ముగింపును ఇస్తోంది. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక విషయం ఇద్దరు కలిసి మళ్ళీ నిర్మించుకోవడం. అంటే గతంలో ఏది విరిగిపోయిందో అదే విధంగా తిరిగి మొదలు పెట్టడం కాదు, కొత్తగా అర్థం చేసుకొని కొత్త విధంగా నిర్మించుకోవటం. వాళ్ళు నిజంగా మీ జీవితంలోకి తిరిగి రావాలనుకుంటే మాటలతో మాత్రమే సరిపోదు, చర్యలు చూపించాల్సి ఉంటుంది. గతంలో చేసిన తప్పులను గుర్తించాలి, మీ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలి, మీరు ఎదుర్కొన్న బాధను అర్థం చేసుకోవాలి. ఈ కార్డు చెప్తున్న అసలు విషయం ఇదే.
మీరు వాళ్ళను తిరిగి అంగీకరించాలంటే ఈసారి మాటలు కాదు వాళ్ళ చర్యలే మాట్లాడాల్సి ఉంటుంది అని ఈ కార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ రీడింగ్ మీకు పూర్తి స్థాయిలో రెజినేట్ అయి యూనివర్స్ పంపించిన మెసేజ్గా మీరు భావిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి రీడింగ్స్ ఇలాంటివి కావాలి మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్తో సహా అని మీరు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు వచ్చినటువంటి ఏంజిల్స్ నెంబర్ 333 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మళ్ళీ మరో మంచి రీడింగ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.